అవమానించి నన్ను నడి రోడ్డుకు తోసేశాడు అని చెప్పి 72 వయసులో ఎన్టీఆర్ గారు ఎలా విలపించారో ఒకసారి ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడటానికి ప్రెస్ ముందుకు వచ్చే ప్రతి ఒక్కరు మాట్లాడే మాట ఒకటే, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కట్టాడు, చంద్రబాబు నాయుడు ఐటీ తీసుకొచ్చాడు, చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం చేశాడని చెప్తున్నారే తప్ప చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్లో ఎంత దోచుకున్నాడు, ఎవరెవరి అకౌంట్లకి ఎంత పోయింది, వీళ్ళ అకౌంట్లకి ఎంత వచ్చింది, బోగస్ కంపెనీలు పెట్టాడా లేదా అన్న దాని మీద ఎవరు మాట్లాడరు. అండ్ మీరు చూస్తే 13 సంతకాలు పెట్టిన చంద్రబాబు నాయుడు విషయం తెలుసో తెలీదో కానీ బ్రహ్మిణి అంటుంది అసలు మా మామ తప్పు చేసినట్టు సాక్ష్యాధారాలు లేవంటుంది. పవన్ కళ్యాణ్ ఏమో అసలు చంద్రబాబు నాయుడే సంతకం పెట్టలేదంటారు. మీకు నిజం తెలుసుకోవాలంటే సిఐడి ఆఫీస్కి వెళ్ళండి, చూపిస్తారుగా సాక్ష్యాధారాలు. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను, నీ భర్తను, అలాగే మీ అత్తమ్మని, అలాగే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి మీరు సమాధానం చెప్తే చాలు. చంద్రబాబు నాయుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 13 చోట్ల సంతకం పెట్టాడా లేదా? అచ్చెం నాయుడు 5 చోట్ల సంతకం పెట్టాడా లేదా? ఈరోజు 90:10% ఒప్పందం అనేది మేము చేసుకోలేదని సిమెన్స్ సంస్థ జడ్జి ముందర చెప్పిందా లేదా?